సినిమాల్లో చూస్తుంటాం, పెళ్లి చూపుల్లో ఓ యువతిని చూపించి పెళ్లి మాత్రం మరో యువతితో జరిపించటం. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ మారింది అమ్మాయి కాదు, ఆ అబ్బాయి. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ జిల్లాలో జరిగింది. గ్రామంలోని ఓ యువతికి హర్యానాలోని పానీపట్కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కుమార్తె తరపు బంధువులు వరుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ముహూర్త సమయానికి బంధువులతో కలిసి పెళ్లికొడుకు మండపానికి చేరుకున్నాడు. కానీ అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లికొడుకు స్థానంలో మరో యువకుడు రావడంతో అందరూ నిర్ఘాంతపోయారు. చివరికి తేరుకుని మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే, మధ్యవర్తిగా ఉన్న ఓ మహిళ వధువు తల్లిదండ్రులకు ఓ యువకుడి ఫోటో పంపింది. సదరు యువకుడు నచ్చటంతో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే వరుడి బదులు మరో యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి రావటంతో వధువు కుటుంబం విస్తుపోయింది. మధ్యవర్తిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి కొడుకుగా వచ్చిన పవన్ కుమార్, అతడి బంధువులు, మధ్యవర్తి సహా మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. ఇది నకిలీ మ్యారేజ్ బ్రోకర్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కుదిర్చి ఆపై డబ్బు, బంగారంతో ఈ ముఠా ఉడాయిస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.